సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? రేయ్, మొన్న మీతో కోడి ఉండాలి కదరా? ఆ, అవునరా. దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళి కోసుకొని తిన్నారన్నావు కదరా? ఆ, అవునరా. ఇంతకీ ఎవర్రా? నేనే. సరే కానీ టిఫిన్ చేస్తావారా? చేస్తారా? ఆ, ఇందా. రేయ్, ఏంట్రా పిండిచ్చావు? నువ్వే కదరా టిఫిన్ చేస్తా అన్నావు. ఆ, అవును. ఆ, ఇందా పిండి, దాంతో టిఫిన్ చెయ్యి. రేయ్, నీకు ఈ మధ్య పంచులు ఎక్కువ అవుతున్నాయిరా. రేయ్, పాపం వీడికి డైలాగులు లేవు కదా, అందుకే ఫీల్ అవుతున్నాడ్రా. ఏరా పొట్టి? రేయ్, మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడుగుతాను, దమ్ముంటే చెప్పండిరా. అడుక్కోరా. నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని తాగినప్పుడు కామన్ గా చెప్పే డైలాగ్ ఏంటో చెప్పండిరా. తెలియదురా. ఏరా నీకు? నాకు తెలియదురా. వీడికి ఒక్క పెగ్గుకే ఎక్కింది అని అంటారురా. ఫు. నాన్న, నాన్న, ఏంట్రా? నాన్న, ఇదిగో నాన్న రిజల్ట్స్ వచ్చాయి. ఏది ఎటువు ఇదిగో. తెలుగులో 90. గుడ్. ఇంగ్లీష్లో 99. వెరీ గుడ్. మ్యాథ్స్లో 100. ఏవ్. రే, ఏంట్రా ఇది? సైన్స్లో 190. శబాష్. సైన్స్లో 190 ఏంట్రా? అవి నేను ఎక్స్ట్రా వాటికి కూడా రాశాను. వాటితో కలిపి వేసినట్టున్నాడు మార్కులు. ఇయ్యా. ఎంత ఎక్స్ట్రా రాస్తే మరి 190 ఏంట్రా? మరి తర్వాత ఏంట్రా సోషల్లో 1000? అఫ్ కోర్స్. రే, ఏంట్రా ఇది? ఓ ఒరేయ్, 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 ఈ మార్కులేంట్రా? 90, 1000 ఏంట్రా ఇది అసలు? షాట్. ఆ పొట్టోను ఒక్కొక్కటి పెంచరా అంటే వాడు 2 అంకెలు పెంచి ఇలా 1000 వేశాడు. షీట్. హే. లేకపోతే నా మీదనేనా ఈ స్టింగ్ ఆపరేషన్? ఆపరేషన్ ఏంట్రా? నాకు జఫా అంకుల్ అన్నీ చెప్పాడు. జఫా అంకులా? ఏం చెప్పాడ్రా? నేను ఎగ్జామ్లో పాస్ అయితే నువ్వు బైక్ కొనిస్తానడం పెద్ద అబద్ధం. అందుకే నేను మళ్ళీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా. ఒరే జఫా. అరే, ఇదేం బాలేదురా. ఏమైందిరా? మనం ఫ్రెండ్స్ కదరా? కాదని ఎవడు అన్నాడు? మరి మన ఫ్రెండ్షిప్ రూల్ ప్రకారం ఏంట్రా? ఏదైనా సరే 50-50. ఏంట్రా? అరే, మొన్న నువ్వు చెక్కోడీలు కొనుక్కొని మొత్తం నువ్వే తిన్నావంట, ఏమి ఇవ్వలేదంట. అందుకనే వాడు ఫీల్ అవుతున్నాడ్రా. ఓ, అదా విషయం. ఒకసారి నీ పర్స్ ఇవ్వు. ఎందుకురా? ఇవ్వరా చెప్తాను. ఇందా. ఇందులో 100 ఉంది. నీకు 50, నాకు 50. ఓకేనా? రే పొట్టి, ఇప్పుడు ఏమంటావురా? ఓకే కదా? రే, అసలు సగం సగం ఎందుకు చేస్తారో తెలుసా? నాకు తెలియదురా. నాకు తెలియదు కాబట్టి. అరే, ఏంట్రా వీడు? ఏమైంది వీనికి? టిక్కగా మాట్లాడుతున్నాడు. అరే, ఎల్లుండి నాది బర్త్డేరా. మాది పెద్ద సౌండ్ పార్టీరా. మాది పెద్ద సౌండ్ పార్టీరా. అంటే నేను డబ్బులు ఇస్తానురా. అయితే నేను కేక్ డబ్బులు ఇస్తానురా. నేను రేపు డబ్బులు ఇస్తానురా. నేను ఇప్పుడే ఇస్తానురా. ఉండు, ఇదిగో ఇదిగో తీసుకో డబ్బులు. అరే, ఇదిగోరా వాడి ఇందాక నీ దగ్గర తీసుకున్న డబ్బులు. నీకు నొక్కడం తెలిస్తే నాకు తీసుకోవడం తెలుసురా. కమీడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇద్దరు కలిసి హీరోని చంపారు కదరా. ఏరా గాడిదా, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి వస్తున్నాను నాన్న. అదే, బయట నుంచే ఎక్కడి నుంచో అని. మా ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను నాన్న. నాన్న, నీకు విషయం చెప్తాను. ఈ విషయం తెలిస్తే నువ్వు నన్ను మెచ్చుకుంటావు నాన్న. అబ్బా, ఏంట్రా? నిన్న మీరు నాకు 100 రూపాయలు ఇచ్చి నెలంతా రావాలన్నారు కదా. అవును. అందుకే నేనేం చేశానంటే వాటిని ముక్కలు ముక్కలు చేశాను నాన్న. ముక్కలు చేయడం ఏంట్రా? పిచ్చి నాన్న. ఇప్పుడు సముద్రంలో నుంచి బాటిల్ వాటర్ తీస్తే ఆ బాటిల్లో ఉన్న వాటర్ని ఏమంటారు? సముద్రం నీళ్ళే అంటారు. అంటే ఆ సముద్రం దాని ప్రాముఖ్యతను కోల్పోదన్నమాట. అవును. మరి నేను 100 రూపాయల నోటుని తీస్తే ఆ నోటు ముక్క దాని ప్రాముఖ్యత కోల్పోదు కదా నాన్న.
నీ అంత మేధావితనం నాకు లేదురా. మరి ఏమనుకున్నావు నాన్న? రండి జఫా గారు, కూర్చోండి. ఆల్రెడీ కూర్చున్నా. ఏంటండి మీ వాడి వాలకం తెగలరు చేస్తున్నాడు? అవును జఫా గారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు ఇలాగే వదిలేస్తే రేపు వాడు కూడా మీలాగా తయారవుతాడండి. అవునండి. ఏంటండి మీరు అనేది? ఆ, అది ఒక పని చేయండి. నేను ఒక పని ఏంటండి, అటు ఆఫీస్లోను ఇటు ఇంట్లోను, హబ్బా ఒకటా రెండా అన్ని పనులు నేనే చూసుకునేది. నేనంటుంది ఆ పనులు కాదు, ముందు నేను చెప్పేది వినండి. ఆ చెప్పండి. మీ వాడికి ఎన్ని బ్లాక్ క్యాష్ ఉన్నాయి? అబ్బో అన్నీ ఉన్నాయండి. అయితే నేను చెప్పేది చేయండి. ఏంటో చెప్పండి. మీ వాడికి ఎగ్జామ్ లో పాస్ అయితే బైక్ కొనిస్తా అని చెప్పండి. దానికంటే వాడు పాస్ అవ్వకుండా ఉండడమే మేలు. ఎందుకండి? ఆ బైక్ కొనాలంటే ఎంతో చెప్పండి. ఇప్పుడు బైక్ కొనడం ఎందుకండి? చూడండి జఫా గారు, నాకు అసలుకే తిక్క తిక్కగా ఉంది. మీరు ఇలా టైంలో కుళ్ళు జోకులు వేయకండి. అబ్బా, నేనంది మీకు అర్థం కాలేదు. ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి అది కొనిస్తా ఇది కొనిస్తా అని ఆశ చూపిస్తున్నారు. దీంతో వాళ్ళు పాస్ అవుతున్నారు. ఆ తర్వాత కొనివ్వాలి కదండి. మ్మ్. ముందు మీ వాడు పాస్ అవ్వనివ్వండి, ఆ తర్వాత బైక్ లేదు గీక్ లేదు అని చెప్పేద్దాం. ఆహా, ఈ ఐడియా సూపర్ గా ఉందండి. మా వాడు వచ్చాక వెంటనే ఈ పని మొదలు పెడతా. అక్కర్లేదు, నేను చెప్పింది చెప్తే చాలు. ఓకే. ఆ, నమస్తే పిత్రే గారు. ఆ నమస్తే సార్, ఏంటి ఇలా వచ్చారు? అందరూ ఇలాగే వస్తారు, అంతేకాని దెక్కుంటూ రారు కదా. అయిందా నాన్న? తమరు మూసుకుంటారా? పిత్రే, అబ్బా మిమ్మల్ని కాదు బాస్, అయినా మా ఇంటికి వచ్చారేంటి బాస్? ఏ రావద్దంటారా? అబ్బా అలా కాదు బాస్. ఏం లేదయ్యా, మా ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అయ్యో సార్, ఆ, అందుకే మీ ఇంటికి వచ్చా. మీ ఇంట్లో ఐటీ రైట్స్ జరిగితే మా ఇంటికి ఎందుకు వచ్చారండి? క్వశ్చన్. నేను ఎప్పుడు అంతే, మా నాన్నే. ఈ బ్యాగ్ లో ₹1,00,00,000 ఉన్నాయి, బ్లాక్ మనీ. బ్లాక్ మనీనా? అవునయ్యా, ఇవి నా దగ్గర ఉంటే వాళ్ళు పట్టుకుంటారని నీ దగ్గరికి తీసుకొచ్చా. నువ్వైతే ఎవరికి తెలియదు కదా, ఇక్కడైతే సేఫ్ అని ఇక్కడికి తీసుకొచ్చానన్నమాట. మీరు ఇంకా మర్చిపోండి, ఇక మీద నుంచి అవి మీ డబ్బులు కావు, మావి. ఏంటా మీ వాడు? అదేం లేదులేండి, మీరు క్షేమంగా వెళ్ళి రండి. మీకు నా గురించి తెలుసు కదా. ఓకే పిత్రే, నిన్ను నమ్మి ఈ బ్లాక్ మనీ నీ దగ్గర పెట్టి వెళ్తున్నాను. నాకు వదిలేయండి, నీ చూసుకుంటాను. ఓకే నాన్న, నీకో విషయం. ఏంట్రా? వీళ్ళేంటి సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? విందాం. నాన్న, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఏంట్రా? మీ బాస్ నీకు ఎన్నిచ్చాడు? ₹1,00,00,000. ₹1,00,00,000? డబ్బే మన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది నాన్న. అర్థమయ్యేలా చెప్పురా. పిచ్చి నాన్న, మీ బాస్ అవి ఏం మనీ అన్నాడు? బ్లాక్ మనీ. అంటే ఇల్లీగల్. అవును. ఒకవేళ అవి పోతే? ఏంట్రా, మన దగ్గరే ఉన్నాయి కదా. పిచ్చి నాన్న, ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారని ఆ డబ్బులు ఎత్తుకెళ్లారని చెప్తే ఆ డబ్బులు మనకే కదా నాన్న. మరి మా బాస్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే? పిచ్చి నాన్న, ఇప్పుడు అవి బ్లాక్ మనీ కదా, కంప్లైంట్ ఇవ్వలేడు కదా మీ బాస్. కానీ దొంగలు పడ్డారని ప్రూఫ్ అని అడిగితే ఏమిస్తావురా? మన సీసీటీవీ ఉంది కదా నాన్న. అవును. మా ఫ్రెండ్స్కు చెప్పి నేను దొంగలా రమ్మని చెప్తాను. దాన్ని మన సీసీటీవీలో రికార్డ్ అయ్యేలాగా చేసి ఆ వీడియో ప్రూఫ్ని మీ బాస్కు చూపిద్దాం. దీంతో మీ బాస్ కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోలేక అలా ఉండిపోతాడు. ఏం చక్క మనకు ₹1,00,00,000 మిగులుతాయి నాన్న. ఒరేయ్, నీకు కూడా బుర్రుంది రోయ్. మరి ఏమనుకున్నావు నాన్న? ఓకేరా, మరి తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చెయ్యి. నాకు రాదు నాన్న. ఏంట్రా? నాకు ఆపరేషన్ చేయడం రాదు నాన్న. పని మొదలు పెట్టు. ఓకే నాన్న. అమ్మ దొంగలారా, చెప్తాన్రా. ఏంట్రా రమ్మన్నావు? అర్జెంట్ పనుందిరా. ఇంతకు పొట్టోడేడి? వాడికేదో పనుందని ఎక్కడికో వెళ్ళాడురా. ఏం లేదురా. ఏం లేదా? అయితే వస్తా. వెధవ నాటకాలు ఆడకు. మరి ఏంట్రా? ఆ ఇది జరిగింది. అంటే ఇప్పుడు నేను దొంగ గెటప్లో వచ్చి ఆ ₹1,00,00,000 తీసుకువెళ్ళాలి. అంతేనా? అంతే.
నువ్వు నాకు ఆస్కార్ అవార్డు రెడీ చేసి పెట్టుకో చెప్తా. ఎందుకురా? నా నటనా శౌర్యంతో ఎలా రెచ్చిపోతాను చూడరా. ఓకే. అమ్మ దొంగలారా, మీరు వాళ్ళకు కన్నం పెడితే నేను మీకు కన్నం పెడతానురా. ఏ దొంగ గొట్టప్లో వచ్చి ఆ ₹1,00,00,000 తీసుకువెళ్తా. రేయ్, మీ ఫ్రెండ్ టైంకే వస్తాడు కదా? అబ్బా, వస్తాడు నాన్న. నాన్న, చప్పుడైందంటే వాడు వచ్చాడని అర్థం. ఆ, రే రే ఏయ్ ఆ, ఆ, ఆ. రే రే ఎంతసేపు రే అంటావురా? నా ఇష్టం రా. ఆ. అబ్బా, ఏం యాక్టింగ్ ఇరగదీస్తున్నావురా. నీకు ఆస్కార్ ఏం కర్మ, ఏం చక్క నోబెల్ బహుమతి వస్తుంది. డబ్బులు ఎక్కడ్రా? రే, డబ్బులు ఎక్కవురా, డబ్బులు లాకర్లో ఉంటాయి. పంచా, ఆ బ్యాగులో ఏమున్నాయిరా? బిస్కెట్లున్నాయిరా. అయితే నాకు ఆ బిస్కెట్లు కావాలరా. అయితే తీసుకువెళ్ళురా. అయితే పక్కకు జరుగురా. జరిగారా? అబ్బా, తీసుకున్నా. జంప్. చూసావా నాన్న, వాడి యాక్టింగ్ ఎలా రెచ్చిపోయాడో. అవునరా, ఏమో అనుకున్నాను. ఆ, ఇప్పుడెవడు? హలో. రేయ్, నేనురా. రే, యాక్టింగ్ చింపేశావురా. నేను యాక్టింగ్ తో చింపేయడం ఏంట్రా? ఇప్పటిదాకా వచ్చి ₹1,00,00,000 తీసుకెళ్ళావు కదరా. మా నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదురా. ఏంట్రా నువ్వు అనేది? వాడెవడో నిజంగానే వచ్చి ఆ ₹1,00,00,000 తీసుకొని వెళ్ళిపోయాడు. రేయ్, ఏంట్రా? వాడు రాలేదంట నాన్న. ఏంట్రా నువ్వు అనేది? వచ్చింది నిజం దొంగే. ఆహా, వాళ్ళు వాళ్ళ బాస్కి కన్నం పెట్టాలని చూస్తే నేను వీళ్ళకు కన్నం పెట్టా. అబ్బా, ఇందాకటి నుంచి ఆకలి అవుతుంది. డబ్బులు దొరకాయి కదా, బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం. ఆ, ఏం బాబు, ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వు. సార్, ఇదిగోండి సార్. ఓకే. అబ్బా, పెద్ద నోటు. దొంగ నోటు. చెప్తారా నీ సంగతి? సార్, చిల్లర తీసుకొస్తాను. ఓకే సార్. పిఎస్ ఇక్కడ ఒకడు దొంగ నోటు తీసుకొచ్చి నన్ను చీట్ చేస్తున్నాడు. రండి సార్. వస్తుంది చిల్లర. ఓకే ఓకే. ఎవరయ్యా ఇందాక ఫోన్ చేసింది? నేనే సార్, వీడే వాడు. ఏంటయ్యా వాడు వీడు అంటున్నావు? ముందు స్టేషన్కి నడవరా. స్టేషన్ కా? ఎందుకు? దొంగ నోట్లు తీసుకొచ్చినందుకురా. అవి దొంగ నోట్లా? అవునరా, నడవరా స్టేషన్కి. మళ్ళీనా?